ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు. ఇవాళ భైన్సా, ఆర్మూర్, కోరుట్లలో భారాస ప్రజా ఆశీర్వాద సభలు. రాష్ట్రంలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం. దాఖలకు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న అభ్యర్థులు. ఎన్నికల బాండ్లతో క్విట్ ప్రోకో చట్టబద్ధత కారాదన్న సుప్రీంకోర్టు. ముడుపులకు రాచబాటగా మారకూడదని ధర్మాసనం వ్యాఖ్యలు. ఢిల్లీలో మరింత తీవ్ర రూపు దాల్చిన వాయు కాలుష్యం. ప్రాథమిక పాఠశాలలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటన. $2,000 నోట్ల మార్పిడికి ఆర్బీఐ మరో అవకాశం. 20,000 విలువైన నోట్ల వరకు మార్చుకోవచ్చని స్పష్టం. ఓవైపు అధినేత బహిరంగ సభలు, మరోవైపు అభ్యర్థుల సుడిగాలి పర్యటనలతో రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ దళం ప్రచారాలు హోరెత్తిస్తోంది. 2 నెలల క్రితం అభ్యర్థుల ఖరారుతో అందరికంటే ముందుగానే రంగంలోకి దిగిన గులాబీ రేసు గుర్రాలు వరుసగా ఊళ్లను చుట్టేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న అధికార పార్టీ శ్రేణులు హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. ఇవాళ భైన్సా, ఆర్మూర్, కోరుట్లలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు భారాస నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తుకారాం గేట్, ఇందిరాలక్ష్మీనగర్, వెంకట్నగర్ ప్రాంతాలలో ఉపసభాపతి పద్మారావు ఎన్నికల ప్రచారం చేశారు. కంటోన్మెంట్ భారాస ముఖ్య నేతలతో సమావేశమైన మంత్రి తలసాని దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందితను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో భారాసలో చేరారు. తనపై ఐటీ దాడుల వెనుక మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉందన్న బడంగపేట మేయర్ పారిజాత వ్యాఖ్యలను మహేశ్వరం భారాస నేతలు తిప్పికొట్టారు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి రోడ్ షో నిర్వహించారు. హనుమకొండ ఎన్జీఓస్ కాలనీలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారంలో చెత్త డంపింగ్ విషయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని స్థానికులు నిలదీశారు. ఎమ్మెల్యే అనుచరులు, పోలీసులు తమపై దాడి చేశారని గ్రామస్తులు వాపోయారు. కరీంనగర్ జిల్లా వీణవంక, జమ్మికుంట మండలాల్లో హుజూరాబాద్ భారాస అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తన సతీమణితో కలిసి ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి బాల్కసుమన్ పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. భారాసలో చేరాక తొలిసారిగా నాగర్ కర్నూల్లో పర్యటించిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి భారాస ఎమ్మెల్యే అభ్యర్థి మరి జనార్దన్ రెడ్డికి మద్దతు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జాజుల సురేందర్ విస్తృతంగా పర్యటించారు. జుక్కల భారాస ఎమ్మెల్యే అభ్యర్థి హనుమంత్ షిండే మద్నూర్లో కార్యకర్తల్లో జోష్ నింపుతూ వినూత్నంగా ప్రచారం చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో రూరల్ నియోజకవర్గ పరిధిలోని క్రైస్తవ సంఘాలు, గౌడ కులస్తులతో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. బోధన్లో జరిగిన భారాస యువగర్జుల సభకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. సంగారెడ్డికి చెందిన గ్రాడ్యుయేట్ ఫోరం సభ్యులు భారాస ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో సీఎం కేసీఆర్కు మద్దతుగా ఎఫ్డీసీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడ్డియారంలో దుబ్బాక నియోజకవర్గ భారాస కార్యకర్తల సమావేశానికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ప్రజాశీర్వాద సభలకు హాజరవుతున్న భారాస అధినేత ఇవాళ 3 చోట్ల జరిగే సభలకు హాజరు కానున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాశీర్వాద సభ ఏర్పాట్లను భారాస నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురాణం సతీష్, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్లో భారాస అధినేత బహిరంగ సభ కోసం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్లలో జరగనున్న కేసీఆర్ సభకు భారీ జనసమీకరణ చేస్తున్నట్లు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ తెలిపారు. సంగారెడ్డిలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తమ పార్టీ కేసీఆర్ మామకే అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం మొదలు కానుండటంతో రాజకీయ పార్టీల ప్రచారాలు సైతం హోరెత్తుతున్నాయి. అధికార భారాసాకు ధీటుగా విపక్ష పార్టీలు కాంగ్రెస్, భాజపాలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఊరు వాడ చుట్టేస్తున్న అభ్యర్థులు ఇంటింటికి వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. భారాస ప్రభుత్వ వైఫల్యాలను ఎండకడుతూ తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కిని కలిసిన తేజస అధ్యక్షుడు కోదండరాం ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జరిగిన కాంగ్రెస్ యువగర్జన సభకు ఆందోళన అభ్యర్థి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. ఖమ్మం నగరం 9వ డివిజన్ కార్పొరేటర్ షేక్ జాన్బీ, ఆమె భర్త నాగుల్ మీరా, మాజీ మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఖమ్మం గ్రామీణ మండలం తెల్లారిపల్లిలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పొంగులేటి సమక్షంలో హస్తం గోటికి చేరారు. కేసీఆర్పై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి విమర్శలు గుప్పించారు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం తిమ్మాపూర్, కేశవపూర్, బావుపేట గ్రామాల్లో హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో ఎంపీగా మీరు గెలిపిస్తే ఏ విధంగానైతే ఢిల్లీ కేంద్రంగా పార్లమెంట్ లో తెలంగాణ సాధనకు మీ గౌరవాన్ని కాపాడిండు, మళ్ళీ ఇవాళ హుస్నాబాద్ శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించడమే కాకుండా శాసనసభలో ఒక గొంతెత్తి హుస్నాబాద్ గౌరవాన్ని కాపాడతారనే మాట సందర్భంగా మనం చేస్తాం. ప్రభుత్వం మార్పు కోరుకుంటుంది. ఇలా కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అంటా ఉన్నారు. ఒకవేళ కేశవాపూర్ లో ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టినా నా కోటి ఏకూరి, కానీ ఒక్క డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఒక కోటి కూడా టీఆర్ఎస్ చేయొద్దని కోరుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం 10 ఏళ్లలో ఈ ఎమ్మెల్యే ఒక్క ఊరికి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా లేకపోతే ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా అవసరమా? హనుమకొండ జిల్లా పరకాలలో పర్యటించిన ఏఐసీసీ ప్రతినిధి డాలీ శర్మ కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం లింగంపల్లిలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగాపురం ఇందిరా పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని అక్కన్నపేట, ఝాన్సీ లింగాపూర్, తోనిగండ్ల, లక్ష్మాపూర్, కాట్రియాల్, పర్వతాపూర్, కిషన్ తండా, దంతేపల్లి గ్రామాల్లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నం శ్రీనివాసరెడ్డి బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు. మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి గట్కేసర్లో ప్రచారం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టికెట్ మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వడాన్ని నిరసిస్తూ దండెం రామరెడ్డి వర్గీయులు గాంధీభవన్లో ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాంగ్రెస్ టికెట్ విశ్రాంత ఐపీఎస్ నాగరాజుకు కేటాయించడం పట్ల ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆగ్రహానికి గురయ్యారు. వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో పర్యటిస్తున్న నాగరాజు వాహనంపై పలువురు కార్యకర్తలు దాడి చేయగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సనత్నగర్ భాజపా టికెట్ను మర్రి శశిధర్ రెడ్డికి కేటాయించడం పట్ల ఆయన అనుచరులు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ముషీరాబాద్ భాజపా టికెట్ పూస రాజుకు ఇవ్వటం పట్ల భాజపా కార్యకర్తలు రామ్నగర్లో స్వీట్లు పంచుకుని తమ నేతను సన్మానించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ భాజపా అభ్యర్థిగా ఎండల లక్ష్మీనారాయణను ఖరారు చేయడం పట్ల ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చారు. పెద్దపల్లి జిల్లా మంథని భాజపా అభ్యర్థిగా సునీల్ రెడ్డిని ప్రకటించడం పట్ల ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్లో భాజపా అభ్యర్థి వడ్డి మోహన్ రెడ్డి పర్యటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో చొప్పదండి నియోజకవర్గం భాజపా అభ్యర్థి బొడిగే శోభ ప్రచారం చేశారు. ఈటెల రాజేందర్ను గెలిపించాలంటూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలం వంతొడుపుల, బూజునూరు, రాచపల్లి, మల్లన్నపల్లి గ్రామాల్లో ఈటెల సతీమణి జమున ఓట్లు అభ్యర్థించారు. స్థానిక నాయకులు మంగళహారతులతో ఆమెకు స్వాగతం పలికారు. సీఎం తీరుపై భాజపా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు. గజ్వేల్ బరి నుంచి ఈటెల తప్పుకుంటున్నట్టు అసత్య ప్రచారం జరుగుతోందని భాజపా మేనిఫెస్టో కమిటీ సభ్యుడు కప్పర ప్రసాదరావు స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా నరసింహలపేటలో జరిగిన భాజపా జనగర్జన సభకు హాజరైన ఆయన భారత సర్కార్ వైఫల్యాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. మరి కాంగ్రెస్ కోటేసినా మళ్ళీ టీఆర్ఎస్ కోటేసినా ఎక్కడికి పోతారు వీళ్ళు? తొండ పరుగు ఎక్కడ దాకా? ఏనుగు దాకా. వీళ్ళ పరుగు కూడా అక్కడ దాకానే గుర్తుపెట్టుకో. కేసీఆర్ ఆనాడు అటుకులు ముక్కి ఉద్యమం నడిపినని చెప్పిండు, ఉపాసం ఉండి ఉద్యమం నడిపినని చెప్పిండు. అతి తక్కువ కాలంలోనే వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బుతో
మన పేదల ఓట్ల హక్కును కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నామన్న వాస్తవం కాదు, ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ కనుక అధికారంకి వస్తే ఈ కేసీఆర్ కుటుంబం పోతుంది, మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వస్తుంది, మన బతుకులు మాత్రం బాగుపడతాయి. కొత్తగూడెం సిపిఐ టికెట్ను పార్టీ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషాకు కేటాయించాలంటూ కొత్తగూడెం మున్సిపాలిటీకి చెందిన 8 మంది కౌన్సిలర్లు, పార్టీ నేతలు రాజీనామా చేశారు. ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థుల 3వ జాబితాతో పాటు మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ విడుదల చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధరలో జరిగిన ఓటరు చైతన్య కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి మురళి పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికల కథన రంగం నేటి నుంచి మరింత రంజుగా మారనుంది. నోటిఫికేషన్ జారీతో ఇవాళ్టి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఇప్పటికే హోరాహోరీగా తలపడుతున్న పార్టీలు, నేతలు పోరును ఇంకా ఉధృతం చేయనున్నారు. ఎన్నికల సంఘం కూడా నిబంధనల అమలు, పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయనుంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రారంభ ఘట్టానికి రంగం సిద్దమైంది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరి కాసేపట్లో విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ కు ఇప్పటికే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తీసుకున్నారు. ఇవాల్టి తేదీతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీంతో కొత్త శాసనసభ ఏర్పాటుకు వీలుగా సభ్యులను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఆ వెంటనే నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థులు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్లను ఈ నెల 10వ తేదీ వరకు స్వీకరిస్తారు. నామపత్రాల పరిశీలన 13వ తేదీన చేపడతారు. ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 15. పోలింగ్ ఈ నెల 30వ తేదీన నిర్వహించి వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. డిసెంబర్ 5వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. సెలవు రోజుల్లో నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉండదు. ఆర్ఓ, ఏఆర్ఓ కార్యాలయం సమీపంలోని 100 మీటర్ల పరిధిలోకి గరిష్టంగా 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థితో పాటు 4 వ్యక్తులు మాత్రమే కార్యాలయంలోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. మొత్తం నామినేషన్ ప్రక్రియ కార్యాలయం వెలుపల వీడియో కెమెరా లేదా సీసీటీవీ ద్వారా రికార్డు చేస్తారు. అభ్యర్థుల నామినేషన్లను ఆన్లైన్లోనూ సమర్పించవచ్చు. ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ పోర్టల్ ద్వారా ఈ సదుపాయం ఉంది. ఆన్లైన్లో నామినేషన్ సమర్పించినప్పటికీ అభ్యర్థి దాని ప్రతిపై సంతకం చేసి నిర్దిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి విధిగా అందించాల్సి ఉంటుంది. విదేశీ ఓటర్లు అక్కడి నుంచే నామినేషన్ దాఖలు చేసినట్లయితే అక్కడి రాయబారి కార్యాలయాలు, కాన్సుల్ కార్యాలయాల్లో ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల నామినేషన్తో పాటు అఫిడవిట్ దాఖలు చేసి ప్రమాణం చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్లో అన్ని కాలమ్స్ విధిగా నింపాలని, ఖాళీకి ఆస్కారం లేదని ఈసీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఏ ఫారం, బి ఫారాలను నామినేషన్ల దాఖలుకు చివరి రోజు 3 గంటల్లోపు ఇవ్వాలి. అభ్యర్థులు నిర్దేశిత ధరావత్తు అయిన 10,000 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5,000 డిపాజిట్ చెల్లించాలి. ఎన్నికల వ్యయం కోసం అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలను కూడా నామినేషన్తో పాటు సమర్పించాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థి అయితే ఒకరు ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఇతరులకు 10 మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. ప్రతిపాదకులు అందరూ అదే శాసనసభ నియోజకవర్గానికి చెందిన వారై ఉండాలి. నామినేషన్తో పాటు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ప్రతులను రిటర్నింగ్ అధికారి నోటీస్ బోర్డుపై ఉంచాలి. అభ్యర్థుల అఫిడవిట్లను 24 గంటల్లోపు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అఫిడవిట్లో ఏవైనా ఖాళీలు ఉంటే ఆర్ఓ సదరు అభ్యర్థులకు నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినట్లయితే దాన్ని కూడా వెబ్సైట్లో పొందుపరచాలి. నామినేషన్ల దాఖలు సమయం నుంచే అభ్యర్థులు చేసే ఖర్చు ఎన్నికల వ్యయం పరిధిలోకి వస్తుంది. అప్పట్నుంచి అన్ని వివరాలను అభ్యర్థి నమోదు చేసి అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యయ పరిశీలకులు కూడా నేటి నుంచే రంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను 60 మంది ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఐఆర్ఎస్, ఐఆర్ఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించారు. వారికి సహాయకంగా ఇతర అధికారులు, సిబ్బంది కూడా ఉంటారు. అభ్యర్థులు చేసే ఖర్చుపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టడంతో పాటు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తయిన తరుణంలో అసంతృప్తులను బుజ్జగించేందుకు ఆ పార్టీ నాయకత్వం రంగంలోకి దిగింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, జానారెడ్డి నేతృత్వంలోని 9 సభ్యుల సమన్వయ కమిటీ కర్ణాటక మంత్రి బోసురాజుతో పాటు ఇతర నేతలు అసంతృప్తులతో భేటీ అవుతున్నారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలను నియోజకవర్గాల వారీగా పిలిపించి వారికి నచ్చజెబుతున్నారు. ఎల్బీనగర్ నుంచి మల్రెడ్డి రామరెడ్డి, హుస్నాబాద్ నుంచి ప్రవీణ్ రెడ్డి, పరకాల నుంచి ఇనుగుల వెంకట్రామరెడ్డి, వర్ధన్నపేట నుంచి నమ్మిల శ్రీనివాస్, మిర్యాలగూడ నుంచి శంకర్ నాయక్, మక్తల్ నుంచి ప్రశాంత్ రెడ్డిలతో మాట్లాడిన సీనియర్ నాయకులు వారిని బుజ్జగించారు. పార్టీ అభ్యర్థులతో కలిసి పనిచేసి విజయానికి సహకరించాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులను గుర్తించి భవిష్యత్తులో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు హామీ ఇస్తున్నారు. లతా మా ఫౌండేషన్ చైర్మన్ మాధవీలత ఆధ్వర్యంలో జరుగుతున్న భారత్ భాగ్య సమృద్ధి యజ్ఞంలో
భాజపా నేత ఈటల రాజేందర్ పాల్గొన్నారు. హైదరాబాద్ సీతారాంబాగ్ దేవాలయంలో 45 రోజుల పాటు జరగనున్న ఈ యజ్ఞంలో ఈటల పాల్గొన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని ఈ యజ్ఞం నిర్వహిస్తున్న లతా మా ఫౌండేషన్ చైర్మన్ మాధవి లతను ఈటల అభినందించారు. మన వేదాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచంలోనే ఈ మహోన్నతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల నుంచి ఈ శాస్త్ర విజ్ఞానం అంతా కూడా వచ్చింది. దేశ ప్రజలు మాత్రమే కాకుండా మానవ కళ్యాణం కోసం గొప్పగా క్షేమంగా జీవించే భాగ్యం కలగాలని అనేక సందర్భాల్లో యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటాం. ఇవాళ పండితులుగా వేదాలను పండించడమే కాకుండా మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన గొప్ప శక్తిని ఇలా ప్రజలకు దారపోసేటువంటి ప్రయత్నంలో ఈ యజ్ఞం జరుగుతున్నట్టుగా భావిస్తా ఉన్నాను. ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద గొప్ప దేశంగా ఎదిగేటువంటి భాగ్యం కలగాలని చెప్పి, ప్రశాంత వాతావరణంలో జీవించే భాగ్యం కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఎన్నికల బాండ్ల పథకంతో క్విడ్ ప్రోకో చట్టబద్ధం కారాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్లు ముడుపులకు సాధనంగా మారకూడదని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల బాండ్ల పథకంపై దాఖలైన కేసులో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పథకం కింద ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయో వివరాలు సమర్పించాలని ఈసీని ఆదేశించింది. ఎన్నికల బాండ్ల పథకం చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వరుసగా మూడో రోజు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్లలో ఒకరైన స్వచ్ఛంద సంస్థ ఏడీఆర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా ఎన్నికల బాండ్లన్నీ అధికార పార్టీకే వెళ్తున్నాయని, ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. నల్లధనాన్ని అరికట్టడం సహా స్వచ్ఛమైన డబ్బే పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికి ఎన్నికల బాండ్ల పథకం తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో నగదు పాత్రను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అధికార కేంద్రాలకు ఆ అధికారంతో లబ్ధి పొందే వారికి మధ్య జరిగే క్విడ్ ప్రోకోను చట్టబద్దత చేసే సాధనంగా ఎన్నికల బాండ్ల పథకం మారకూడదని పేర్కొంది. అధికారికంగా పార్టీలకు ముడుపులిచ్చే సాధనంగా ఇది ఉపయోగపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పథకంలోని లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. తమకు విరాళాలు ఇచ్చేవారెవరో సంబంధిత పార్టీలకు తెలుసని వాదనల సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అలాగైతే అంతా బహిర్గతం చెయ్యొచ్చుగా అని మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. ఎవరికి ఎవరు విరాళాలిస్తున్నారో పార్టీలకు తెలిసినప్పుడు ఓటరుకు తెలియాల్సిన అవసరం లేదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియలో నగదు పాత్రను తగ్గించాలన్న సీజేఐ అధీకృత బ్యాంకింగ్ ఛానళ్లనే వినియోగించేలా ప్రోత్సహించాలన్నారు. గతంలో సంస్థలిచ్చే విరాళాలపై పరిమితులు ఉండేవన్న ఆయన దాన్ని ఎత్తివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. షెల్ కంపెనీలు సృష్టికి అవసరం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆ పరిమితిని ఎత్తివేశామని కేంద్రం తరఫున తుషార్ మెహతా తెలిపారు. అనంతరం పిటిషన్లపై తీర్పును సుప్రీం ధర్మాసనం రిజర్వ్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతున్న వేళ కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు శనివారం సెలవులు ప్రకటించింది. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. దేశ రాజధానిలో కాలుష్యం స్థాయిలు ఈ సీజన్లో తొలిసారి తీవ్రమైన జోన్లోకి ప్రవేశించాయి. వచ్చే 2 వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని 37 మానిటరింగ్ స్టేషన్లలో కనీసం 18 కేంద్రాల్లో వాయు నాణ్యత సూచి తీవ్రమైన విభాగంలో నమోదైంది. ₹2,000 నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మరో 2 మార్గాలను సూచించింది. తాము నివసించే ప్రాంతానికి సమీపంలో రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం లేని వాళ్లు బీమా చేసిన పోస్టు ద్వారా 2,000 నోట్లను పంపొచ్చని ఢిల్లీ ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ రోహిత్ పి దాస్ తెలిపారు. ఇది సురక్షితమైన పద్ధతిని వెల్లడించారు. ఈ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఒకవేళ సమీపంలో ఆర్బీఐ కార్యాలయం ఉంటే క్యూలో నిలబడకుండా టీఎల్ఆర్ ఫామ్తో 2,000 నోట్లు మార్చుకోవచ్చని వివరించారు. ఈ 2 మార్గాలతో పాటు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంలోని కౌంటర్ వద్ద 20,000 విలువైన నోట్లను మార్చుకోవచ్చని పేర్కొన్నారు. గతంలో నోట్ల మార్పిడికి ఆర్బీఐ ఇచ్చిన గడువు అక్టోబర్ 7తో ముగియగా అక్టోబర్ 8 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో 2,000 నోట్ల మార్పుని చేసేందుకు ఆర్బీఐ అనుమతించింది. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అధికారులు రాష్ట్ర ఔషధ నియంత్రణ కార్యాలయాన్ని సందర్శించారు.
ఎఫ్డీఏ భారత కార్యాలయం సంచాలకులు మెక్ ముల్లెన్, అంతర్జాతీయ పౌర సంబంధాల నిపుణులు ఫిల్ ఎంగ్విన్ సహా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల ఔషధ నియంత్రణకు చేపట్టిన నియంత్రణ కార్యక్రమాలను యుఎస్ ఎఫ్డీఏ అధికారులకు వివరించారు. విజిలెన్స్ సెల్ ప్రమాద ఆధారిత తనిఖీల విషయంలో డీసీఏ నిర్వహిస్తున్న విధానాలను యుఎస్ బృందానికి వివరించారు.